హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోనసీమ గుందర్. ఇవాళ నేను పచ్చి కొబ్బరి మామిడికాయ రోటి పచ్చడి చేయబోతున్నానండి. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకోవాలండి. అది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చికున్న కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఒక సైడ్ని మామిడికాయని తురిమి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను రోల్ని బాగా క్లీన్ చేసుకుని రెడీగా ఉంచుకున్నానండి. ఇవాళ నేను రోటి పచ్చడి ఈ రోట్లోనే చేయబోతున్నాను. మిక్సీలో కూడా వేయొచ్చు, కానీ దానికంటే ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే వేయించిన పచ్చిమిర్చి తురుము, అది మామిడికాయ తురుమండి, కొంచెం జీలకర్ర, అలాగే మామిడికాయ ముక్కలు కోసి ఇచ్చారండి, కొబ్బరికాయ, అది కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రోట్లో ముందుగా మనం వేయించిన పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి. రోట్లో చేస్తే దానికి ఉన్న టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను సింపుల్ వేస్లోనే మీకు చెప్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దాంట్లోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేయండి. జీలకర్ర పచ్చిది వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మేము ఉండే 2 పర్సన్సే కాబట్టి నేను కొంచెం కొంచెం క్వాంటిటీస్లోనే నేను చూపిస్తున్నాను. వీడియో కోసం మాత్రమే చేసింది కాదు. అవి కూడా యాడ్ చేసిన తర్వాత ఇక నేను దంచడం స్టార్ట్ చేశాను. ఒకసారి మీరు ఇలా రోట్లో ట్రై చేయండి, మీరు చాలా ఎడిక్ట్ అవుతారు. అలాగే ఇక్కడ నేను తురిమిన మామిడికాయని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇది పులుపుని బట్టి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా కచ్చాగా ఉంచితేనే బాగుంటుంది, నాకు అలానే నచ్చుతుంది. సో కొంచెం కచ్చా కచ్చాగా ఉంచాను నేను. అలా దంచుకున్న దాన్ని మనం దీన్ని తాలింపు వేస్తామండి. అలాగే మీరు దీంట్లో వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వెల్లుల్లిపాయ వేయలేదు. ఇక్కడ తగినంత సాల్ట్ నేను యాడ్ చేసి మళ్ళీ కలుపుకున్నాను. ఇలా కచ్చా పచ్చాగా ఉంచుకున్నానండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు కోసం దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం దాంట్లో తాలింపు సామాన్లు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుందండి. ఒకసారి మీరు మిక్సీలో కంటే ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వన్స్ మీకు ఇది నచ్చిందంటే మీరు కొంచెం కష్టమైనా కూడా మీరు రోట్లోనే చేసుకుని తింటారు. ఇది నా గ్యారెంటీ. ఆయిల్ హీట్ అయిందండి. దీంట్లో నేను పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వేసానండి. అలాగే మినపప్పు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మినపప్పు కూడా నేను ఇక్కడ యాడ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ముందు మీరు అబ్జర్వ్ చేస్తే నేను అప్పుడు కూడా వేసాను కదా దాంట్లో. ఇప్పుడు దానికంటే కొంచెం తక్కువే వేసానండి, 1/2 స్పూన్ కంటే తక్కువే వేసాను. ఇప్పుడు ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో ఇంగు కూడా వేసుకోవచ్చు, కానీ ఆ ఫ్లేవర్ నాకు నచ్చదు, సో నేను వేసుకోవట్లేదు. మీకు నచ్చితే మాత్రం ఇంగు కూడా మీరు యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే దీంట్లో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువైతే ఎల్లోగా అయిపోతుంది కాబట్టి కొంచెం వేసామా లేదా అన్నట్టు కొంచెం పసుపు వేసుకోండి. నేను పసుపు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. అలాగే నేను 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా నేను వేసానండి తాలింపులో. సో ఇవన్నీ బాగా కలిసేలా ఫ్రై చేసుకుని ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చి కొబ్బరికాయ, మామిడికాయ తురిమి దంచి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను దీన్ని దాంట్లో వేస్తున్నాను. అంతా బాగా కలిసేలా కలుపుకుంటే టేస్టీ కొంచెం పుల్లగా, కొంచెం కమ్మగా, కొబ్బరికాయ వేసాం కదా, సో కమ్మగా రోట్లో దంచుకున్న కొబ్బరికాయ పచ్చి మామిడి రోటి పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.